సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఆమె లీవ్ లో వెళ్లనున్నట్లుగా సమాచారం. ఆ మేరకు స్మితా సబర్వాల్ కు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో ఐఏఎస్ కాత్యాయని దేవి మెంబర్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు స్మిత తన ఎక్స్ ఖాతాలో ఒక సెల్ఫీ వీడియో షేర్ చేశారు. తాను కొన్ని నెలలుగా వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ VADతో బాధపడుతున్నారని చెప్పి వెల్లడించారు. ఇది చాలా నొప్పితో కూడిన అనారోగ్యమని, త్వరలోనే దాని నుంచి బయటపడి బలంగా తయారవుతారని వీడియోలో పేర్కొన్నారు. అయితే స్మితాకు తెలంగాణ ప్రభుత్వం 6 నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయడంతో ఆమెకు ఏమైందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే తాను సెలవులపై వెళ్ళడానికి రీజన్ ఏదైతే ఉందో దాన్ని వెల్లడించారు. అయితే స్మిత ట్వీట్ కింద గెట్ వెల్ సూన్, టేక్ కేర్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనేది వెన్నుముక ధమని లోపల పొరలో సంభవించే చిన్న చీలిక. అయితే ఈ ధమని ఊపిరితిత్తుల నుంచి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన నాళాల్లో ఒకటి కాగా VAD వలన మెదడుకు రక్త సరఫరా తగ్గి తరచూ తీవ్రమైన తలనొప్పి, మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. హై బీపీ, మైగ్రేన్ వంటివి VADకి దారితీస్తాయి. ప్రస్తుతం స్మితా సబర్వాల్ కు తాను VAD నుంచి మెల్లగా కోలుకుంటున్నట్లుగా ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణలో సుపరిచితమైన ఐఏఎస్ అధికారి స్మిత అందరికీ తెలుసు. కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి హోదాలో ప్రత్యేక గుర్తింపు కూడా పొందారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్యటనలకు సంబంధించిన ఫొటోస్ను షేర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అలా షేర్ చేసి అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటారు స్మిత. ఇటీవల ప్రభుత్వానికి బింగుడుపడిన చర్యలతో కూడా ట్రెండింగ్లో ఉంటూ ఉన్నారు.